నమస్కారం, నా పేరు రాజ్. వెల్కమ్ టు మై ఛానల్ మన సోమలకోట వ్లాగ్స్. ఈరోజు అయితే నేను యూట్యూబ్లో చేసి చాలా రోజులైంది లాంగ్ వీడియో. మేమైతే ఒక క్యాంపెయినింగ్ వీడియో చేస్తాము. నేను మా సాయి నేను ఒక లాంగ్ అంటే అక్కడి నుంచి మా సోమలకోట నుంచి బావవారం అని చెప్పి ఊరు వెళ్తున్నాము. మా సోమలకోట నుంచి బావవారం 32 కిలోమీటర్స్. ఎక్సలెంట్ మాట ఏరియా మాట. ఒక మంచి ఫీల్ ఉంటుంది మనం చూడడానికి. నేను మా సాయిగడ వెళ్తున్నాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి లొకేషన్స్ చూపిస్తాను. అలాగే మేము ఏం తెచ్చుకున్నాం అన్నీ చూపిస్తాను. ఇక్కడికి వెళ్ళి ఫుడ్ తిని ఆ లొకేషన్స్ ఎంజాయ్ చేసి మొత్తం అంతా చూపిస్తాను అండి. లాస్ట్ వరకు అయితే వీడియో చూసండి, ఓకేనా? చలో లొకేషన్ చూపిస్తూ ఎక్కడ ఉన్నా ప్రజెంట్ ఇక్కడ ఉన్నారా? కట్టమూరు. ఇది కట్టమూరు వైఎస్ జగ్గంపేట మామిడాడ. ఇక్కడేమో మలిసాలు వెనక నుంచి వెళ్ళాలా రిజర్వ్ బావవారం. ఇది ఈ ఏరియాకి వెళ్తామాట ఇప్పుడు. చలో గైస్, నేను మా సాయిగడు ఇలా ప్రయాణం అయితే సాగిస్తున్నాం. ప్రజెంట్ అయితే జగ్గంపేట దగ్గర ఉన్నాం. లొకేషన్స్ చూపిస్తాను చూడండి. వాతావరణం అయితే మేమైతే ప్రయాణం సాగిస్తున్నాం. ఆటలపల్లి పొత్తుల మార్కెట్ అన్నాం కదా, కాదే ఇక్కడే కొడుగా ఈ హైవే మీద జరిగింది. ఇక్కడే రోడ్డు మీద ఇదంతా మార్కెట్. ఇలా వెహికల్స్ ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్తారు. ఒకవేళ ఈ మార్కెట్ గురించి ఏదైనా వీడియో కావాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. మన ఛానల్లో ఉంటుంది అంటే మొత్తం డీటెయిల్గా ఉంటుంది మన ఛానల్లో ఈ పొత్తు మార్కెట్ గురించి. నెక్స్ట్ వచ్చింది డెస్టినేషన్ జగ్గంపేట అనమాట. జగ్గంపేటలో అయితే పొత్తులు తీసుకున్నాం. జత 30 చెప్తాను నా బ్రదర్ అయితే. కాటర్ బిల్ల అదే జగ్గంపేట దగ్గర. ఏదో జగ్గంపేట అయితే వస్తాం ప్రజెంట్ అయితే. జగ్గంపేట నుంచి కూర్చొని కదా, బ్రిడ్జ్ నుంచి రైటే తీసుకుని కొంచెం పెట్టకి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటాం. లొకేషన్ చూడండి, ఇప్పుడు వేస్తున్నాయి లొకేషన్. ప్రశాంతమైన గాలి ఊపిరి అయితే తీసుకుంటాం గట్టిగానే. మనం చూసారా ఇంటి చూపిస్తున్నాం. ఫైనల్గా అయితే మా డెస్టినేషన్ అయితే వస్తాం. ఊరి పేరు వచ్చి అయితే కనిపిస్తుంది కదా, బావవారం. మీరు లంపసింగి, గుడిస, మారేడుమిల్లి ఎంత హ్యాపీగా ఉంటారో ఈ ఊరు వస్తే దాని డబల్ రేట్ అంత ఫీల్ అంత హ్యాపీ అని ఉంటుంది. నిజంగా నేను చెప్తానైతే మనస్ఫూర్తిగా చెప్తాను. నేను లైవ్లో కొన్ని వీడియోస్ చూసాను. ఎవరు ఇప్పుడు దాకా ఏ యూట్యూబర్ కూడా మీకు లొకేషన్ అనేది మెన్షన్ చేయలేదు. నేను చెప్తున్నాను, డెఫినెట్గా రండి. వస్తే నిజంగా చిల్లే వెళ్తారో. కొంచెం ఫుడ్ అయితే తీసుకొచ్చాం, దానికైతే అరిటాకులు. బావవారం గుర్తుపెట్టుకోండి. మనకు సోమలకోట నుంచి 32 కిలోమీటర్లు, జస్ట్ 32 కిలోమీటర్లే. మరి మారేడుమిల్లి 100 కిలోమీటర్లు, గుడిస 110 కిలోమీటర్లు, అరకు 210 కిలోమీటర్లు. అలా కాదు, జస్ట్ సోమలకోట నుంచి 32 కిలోమీటర్లే ఫీల్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్టు దానివల్ల ఇక్కడ అంతా గ్రీనరీగా ఉంటుంది. కొంచెం వాటర్ ప్రాజెక్ట్ వల్ల ఇంకేముంటుంది, చుట్టూ కొండలు, ఆ గ్రీనరీ. ఇంక మా సాయిగడైతే అరిటాకులు కడిగేస్తున్నాడు పొలమని. చాలా అది చిరిగిపోతాయని ఎక్కడ భయంతో కడుగుతున్నాడు అన్నమాట జాగ్రత్తగా. చిరిగిపోయినాయా? అదండి మేము వెళ్ళే లొకేషన్. మీ లొకేషన్స్ చూపిస్తాను, బుర్ర పాడైపోద్ది. ఈ అమ్మాయి ఇలాంటి లొకేషన్ మనకి దగ్గరలో ఉందా అని చూస్తారా? చూపించినా చూడండి. అయితే అదిగా అమ్మ లొకేషన్లో అది
ఎలా ఉంది లొకేషన్? బుర్ర పాడు కదా, అదిరిపోయింది. ఇక్క నీ అమ్మ నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకే కొల్లు చెదిరిపోతుంది లైవ్లో చూస్తుంటేనే. వాడి అమ్మ లొకేషన్లో కానీ ఏమున్నాదిరా బాబు, ఏమున్నాదిరా నాయన. ఎలా ఉంది? మామూలుగా లేదు నిజంగా. ఇల్లెట్టమ్మా పాడైపోయింది నిజంగా లొకేషన్. అమ్మ ఇచ్చి పడేసింది నిజంగా. అది తెలిసి ఇన్ కేసు వర్షం వస్తే ఇదంతా ఫుల్ అయిపోద్ది సాయి. ఇదంతా ఫిల్ అయిపోద్ది. రిజర్వేర్ ఇదంతా రిజర్వేర్. దగ్గరికి వెళ్తాం కదా, బుర్ర పేట్లు ఇచ్చేసింది. ఎవరికైనా తెలుసో లేదో కామెంట్ చేయండి. నాకు ఇప్పుడు కామెంట్ చేయండి. అర్థమైందా? ఎలా ఉంది లొకేషన్? అక్కడ శివలింగం ఉంది నిజంగా, మంచి పీస్ నిజంగా. ఆ శివలింగం, దాని ఎదురుకుంటే నంది, చుట్టూ కొండలు, అదే చుట్టూ కొండలు, రిజర్వేర్ స్పాట్ అది. ఆ చూడు మధ్యలో మళ్ళీ రాళ్ళు, అక్కడ ఎవరో పీపుల్ ఉన్నారు. అది చూడు. అయ్యో బుర్ర పాడైపోయిందమ్మా. ఏమన్నా లొకేషన్స్ అమ్మా నిజంగా ఈ మాటలు రావట్లేదు. ఫస్ట్ టైం నేను చూడడం. అంటే మన సామర్లకోట నుంచి ఇంత దగ్గరలో ఎంత అందమైన స్పాట్ ఉందని చెప్పి నేను అసలు అనుకోలేదు నిజంగా. చుట్టూ వెనకాల కొండలు చూడండి. అమ్మ బాబాయ్ ఏం ఫీల్ ఉందిరా బాబు. నేచర్ లవర్స్ అయితే మంచి హ్యాపీ ఫీల్ అవుతారు. నాకైతే నేను నేచర్ లవర్ కాబట్టి చెప్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది నాకు. అక్కడి నుంచి చూడగానే కళ్ళు జిగేలు అంటున్నాయి. ఇది అంతా చూడండి. ఆ చుడు అక్కడ రాళ్ళు, అక్కడ రాళ్ళు. అమ్మ ఏముందరా అది అన్న అన్ని స్పాట్. అదిగో చుట్టూ కొండలే. మ్యాటర్ ఏంటంటే మనకి ఫారెస్ట్ గార్డ్ మేడం గారు పిలిచి, మీరు పొల్యూట్ చేయకండి, వాటర్ బాటిల్స్ వాటర్లో పడేయకండి. ఇప్పుడు ఇన్ కేస్ ఈ వీడియో చూసి ఎవరు వచ్చినా మీరు అరిటాకులు మేము తెచ్చుకున్నట్టు అరిటాకులు మళ్ళీ మేము వెళ్ళి వెనక్కి వెళ్ళి అరిటాకులు తెచ్చుకుని ఇది చేసుకున్నమాట. మీరు సేమ్ వే మీరు అలా వస్తారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఒకసారి లొకేషన్స్, మేము తెచ్చుకున్న ఫుడ్ ఎంజాయ్ చేస్తాం ఫుల్గానే. మీ సండే అయితే ప్లాన్ చేసుకోండి, ఓకేనా? వీడియో ఎప్పుడు వదులుతున్నా కానీ నాకు వదిలేను, ఇప్పుడే పెట్టాలనిపిస్తుంది. అంత హ్యాపీ మూమెంట్ ఉంది నిజంగా. అది చూడకుండా ఒడియమ్మ ఎంత ఫీల్ ఉందా, ఎంత నేచర్ ఉందా ఇక్కడ. మన ఊరు చెగ్గిరా వచ్చేట ఎంత. అది లొకేషన్స్ అమ్మా. అక్కడ చూడ, అక్కడ జనాలు ఉన్నారు, చేపలు పడతారు అలా కుర్రోళ్ళు. లొకేషన్స్ అమ్మా, ఏమన్నా లొకేషన్స్. ఇక్కడ రాళ్ళు. ఇదంతా నాకు తెలిసి అయితే వర్షాకాలంలో ఫుల్గా నిండిపోద్దబ్బా. అక్కడ వరకు నిండిపోద్ది. ఇక్కడ సీజన్ వస్తుంది కాబట్టి అలాగా 2 డేస్లో నిండిపోద్ది. చుట్టూ రాళ్ళు, కొండలు, మధ్యలో వాటర్ లొకేషన్. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా కాకినాడ సామర్లకోట దగ్గరలో ఎంత మూమెంట్ ఉంటుంది. లొకేషన్ చూసారా అలా ఉంది లొకేషన్. బుర్ర పాడు కాదు నిజంగానే. సండే టైం వచ్చి ఫ్రెండ్స్తో చిల్ అవ్వచ్చు. చుట్టూ కొండలు, ఇటువైపు రిజర్వేర్, అటువైపు కొండలు. అలా ఉంది లొకేషన్. బుర్ర పాడు కాదు నిజంగానే. నాకే బుర్ర పాడైపోతుంది. ఇప్పుడైతే మేము తెచ్చుకున్న ఫుడ్ చూపిస్తాను. మేమైతే ఇంటికి నుంచి ఫుడ్ అయితే తీసుకొస్తాం, మా సాయి నేను. అరిటాకులో పెట్టుకొని ఫుడ్ తింటూ ఈ లొకేషన్ చూస్తూ ఎంజాయ్ చేస్తాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. లొకేషన్ ఎలా ఉంది, లొకేషన్ నచ్చితే కామెంట్ చేయండి. బుర్రపాడు నిజంగానే. మేము తెచ్చుకున్న అరిటాకులు వేసుకున్నాం. మేము తెచ్చుకున్న ఫుడ్ కూడా చూపిస్తాను.
ఇంటికాడి నుంచి అయితే తెచ్చుకున్నది అదే చికెన్ కర్రీ, రైస్, ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్. ఇక్కడ కూర్చుని ఈ లొకేషన్ ఫీల్ అవుతూ తింటాం అన్నమాట. మామూలుగా లేదు కదా, కానీ ఎండ వచ్చి రోడ్ వేస్తుంది. మా సాయి డేలో అయిపోయాడు అక్కడ. ఎండ ఒకటే మైనస్ బాగా ఇక్కడ. కొంచెం లొకేషన్ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం ఎండ తగ్గితే సూపర్ ఉంటుంది. అలా వర్షం పడితే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంట్లో వాటర్. లొకేషన్ చూడండి. ఇది మంచి ఏమంటారా పవర్, అదే వాటర్ హైడ్రోలికా రా పంప్ సెట్, రా వాటర్ పంప్ సెట్, రా వాటర్ పంప్ సెట్ బ్రిడ్జ్ మీద ఉన్నా. బాగుంది, చూడండి బాగుంది కదా. ఇంకా ఫుడ్ తినలేదు, ఎండ ఎక్కువగా ఉందని కొంచెం నీడ కోసం ఆగుతుందన్నమాట. క్లైమేట్ కోసం ఆగుతాం. క్లైమేట్ వస్తే మేము కొంచెం ఫుడ్ తింటాం. ఇక్కడైతే ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా 6 అవుతుంది, టైం 5:30 అలా అయిపోతుంది. కొంచెం క్లైమేట్ కూడా చల్లబడింది. మేఘాలన్నీ మా ఆయన మూసారు శుభ్రంగా. వీడియో అయితే కొంచెం అర్థమైనట్టు తీసాను అనుకుంటున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందుకే షేర్ చేయండి. ఈ వీడియోతో ఎంతో క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్, జై హింద్.